బీజేపీలోకి వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అట. ఈయన వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి చిత్తుగా ఓడిపోయిండు. అక్కడున్న కాంగ్రెస్ క్యాండిడేట్ 2-3 రోజుల ముందే చేతులెత్తేసినప్పటికీ ఈయన 100 కోట్ల రూపాయల దగ్గర ఖర్చు పెట్టినప్పటికీ అవతల క్యాండిడేటు ఇక ఇది కాదరా భయ్ అంటే రకరకాలుగా వినిపించినాయి. అసలు ఆయన డబ్బులు తీసుకున్నాడు అన్నారు, ఇంకోటి అన్నారు, అందుకే 3 రోజుల ముందు వెళ్ళిపోయింది అన్నారు. ఇట్లా ఎన్ని అలిగేషన్స్ వచ్చినా, ఆరోపణలు వచ్చినా ఆడ కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచిండు. అంటే జనం చూడండి ఎంత వ్యతిరేకంగా ఈయన మీద ఉన్నారో. ఇప్పుడు ఈయన మళ్ళా బీజేపీలోకి వచ్చి ఈయన బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వబోతున్నారు. ఈయనకి ఆల్రెడీ ఆల్మోస్ట్ డిసైడ్ అయినట్టుంది, పైసలు బాగున్నాయి. ఇప్పుడు ఈయన వరంగల్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైంది. ఆల్రెడీ డిస్కషన్స్ ఓవర్. బీజేపీలో చేరడం లాంఛనమే, వరంగల్ ఎంపీ టికెట్ రావడం కూడా లాంఛనంగానే కనబడుతున్నది. అనుచరులతో కలిసి 2 రోజుల్లో కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు సమాచారం. ఆయన బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. ఈ విషయం అధిష్టానం తేల్చకపోవడంతో బీజేపీలో చేరబోతున్నట్లు ఆదివారం ప్రచారం జరిగింది. దీంతో అధిష్టానం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను ఆరూరి రమేష్ ఇంటికి పంపింది. పార్టీ పెద్దలు చెప్పిన విషయాలను ఆయనతో చర్చించిన అనంతరం సారయ్య వెళ్ళిపోయారట. సో మొత్తానికి ఒక బీఆర్ఎస్ నాయకుడు బీజేపీలోకి జంప్ కాబోతున్నారట. ఇక మరి ఎట్లా, మరి ఈయన మీద చాలా అలిగేషన్స్ ఉండే కదా, మరి కబ్జాలు కథా వ్యవహారం అని అంటే ఇక మరి అట్లనే ఉంటుంది. ఇక రాజకీయం కదా, ఇల్లు ఉన్నోడాలి వాళ్ళు ఇట్లా పోతూ ఉంటారు, మనం చూస్తూ ఉండాలి అంతే. అంతకాలం 10 ఏళ్ళుగా ఎవరి మీదనైతే మనం ఫైట్ చేసినామో, పోరాటం చేసినామో, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏడ పచ్చగుంటే అక్కడ ఎంచుకుంటూ ఉంటారు. మరి వీళ్ళు ఎందుకు మరి వాళ్ళని తీసుకుంటారు అంటే అట్లనే తీసుకుంటారు. అన్నీ ఒకే తాను ముక్కలే.